back to new video and you are watching JakstockTravel. Present నేను వచ్చేసి చిక్బల్లాపూర్లో ఉన్నానండి. ట్రైన్ వెళ్తుంది కదా. విషయం ఏంటంటే తమ్నేల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఐషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూ చిక్బల్లాపూర్ దగ్గరికి వెళ్తున్నానండి. సో ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి నిన్న రాత్రి 7:45కి ఎక్కానండి ట్రైను. అది యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ 8:50 కల్లా యలహంకలో ఉండాలి, అంటే నియర్ టు బెంగళూరు. బట్ కానీ ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. ఇది దొడ్బల్లాపూర్ దగ్గరే ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి చిక్బల్లాపూర్ నియరెస్ట్ చూపిస్తుంది, అందుకే మధ్యలో దిగిపోయాను. సో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి చిక్బల్లాపూర్ వెళ్ళిపోదాం. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, JakstockTravel. సో ప్లీజ్ ఫాలో JakstockTravel. చిక్బల్లాపూర్ ఇషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు యలహంక కానీ బెంగళూరు కానీ మెజెస్టిక్కి వెళ్ళిపోండి. అక్కడి నుంచి మీకు చిక్బల్లాపూర్కి బస్సెస్ ఉంటాయి. సో నేనేంటంటే టైం లేట్ అయిపోయిందని చెప్పేసి దొడ్బల్లాపూర్ దగ్గర దిగిపోయి ఇక్కడి నుంచి అడ్వెంచర్ చేస్తున్నాను. సో గాయ స్టేషన్ నుంచి ఈ బస్సు ఎక్కాను అనమాట. ఎక్కితే వాడు 5 రూపీస్ తీసుకున్నాడు టికెట్ బస్ స్టాండ్ వరకు. ఇది బస్ స్టాండ్. లక్కీగా చిక్బల్లాపూర్ బస్ కూడా రెడీగా ఉంది. సో ఇది చిక్బల్లాపూర్కి వెళ్ళే బస్సు ఎక్కేద్దాం. దొడ్బల్లాపూర్ నుంచి చిక్బల్లాపూర్కి 30 రూపీస్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే కర్ణాటకలో లేడీస్కి ఫ్రీ కదా, అందరూ ఆధార్ కార్డు పెట్టుకొని చూపిస్తున్నారు. సో ఉమెన్స్ అందరికీ ఫ్రీ అనమాట. నంది హిల్స్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలండి. అలా పైకి వెళ్ళిపోతే నంది హిల్స్ వెళ్తాం. ఆల్రెడీ నంది హిల్స్ వీడియో చేశాను. అదే నంది హిల్స్. సో గైస్ మొత్తానికైతే చిక్బల్లాపూర్కి అయితే వచ్చేసాము. దొడ్బల్లాపూర్ నుంచి ఒక 40 మినిట్స్ పట్టిందండి. సో ఇక్కడ బయటికి వెళ్ళి హోటల్స్ ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాము. ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి ఈషా ఫౌండేషన్. సో గైస్ మనకి ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయండి, ఈషా ఫౌండేషన్కి వెళ్తాయంట. 50 రూపీస్ తీసుకుంటాడంట, గేట్ వరకు వదిలిపెడతా అన్నాడు. చూద్దాం బస్ అయితే ఎంత తీసుకుంటాడు అడుగు. చిక్బల్లాపూర్లో అడిగి పెట్టామో లేదో, వర్షం స్టార్ట్. చిక్బల్లాపూర్ చర్చ్ బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకి ఇంకొక బస్ స్టాండ్ ఉందండి, ప్రైవేట్ బస్ స్టాండ్ అనుకుంటా, అక్కడ ఉంది. ఇలాంటి కలర్ బస్సెస్ ఉంటాయి. అంటే మనం అక్కడ పాత బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది సూర్య డీలక్స్ అని చెప్తుంది. కొంచెం పైకి వస్తే 2nd ఫ్లోర్లో ఇస్తున్నాడు. 600 రూపీస్ చెప్తాడు, బార్గెన్ అయితే 500 రూపీస్కి ఇస్తాడు. 1 నైట్ స్టే చేయొచ్చు అనమాట. చూద్దాం రూమ్ ఎలా ఉంటుందో ఒకటి. సో ఇది మన రూము చిక్బల్లాపూర్లో. టీవీ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏదో డోర్ పెట్టాడు కానీ పక్కన అనుకుంటా, ఇప్పుడే క్లీన్ చేశాడు నీట్గా. ఇది వాష్రూమ్, నాట్ బ్యాడ్. బస్ స్టాండ్కి దగ్గర 500 రూపీస్ కంటే బెటరే. సో జస్ట్ మనం నైట్ స్టే కోసం కాబట్టి అక్కడ ఇషా ఫౌండేషన్ దగ్గర చూసుకుందాం అనుకున్నా కానీ ఇషా ఫౌండేషన్ దగ్గర అసలు మనకి స్టే లేదంట. సచ్చినట్టు చిక్బల్లాపూర్లో తీసుకోవాల్సి వచ్చింది. సో లెట్స్ ఫ్రెష్ అయిపోయి మిగతా పెట్టేస్తాం. సో గైస్ ఫ్రెష్ అయితే అయిపోయాము. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు ఏమైనా తినేసి వెళ్దాం అనుకుంటున్నాను. అయితే ఈ బస్ స్టాండ్ దగ్గర హోటల్స్ ఉన్నాయి కదా, మొత్తం వరుసగా అన్ని హోటల్సే. మీకు ఏ హోటల్ కావాలో అది బుక్ చేసుకోండి. ఆన్లైన్లో అయితే చూపించట్లేదు హోటల్స్. సో మాన్యువల్గా వచ్చి మనం తీసుకోవాలి చిక్బల్లాపూర్లో. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోదాము. దారిలో మధ్యలో ఏదో వెజ్ హోటల్ ఉందంట, అక్కడ మీల్స్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్యూర్ వెజ్ మీల్స్ కావాలంటే ఇక్కడ ఉంటుందండి సుదర్శనిలో. చిక్బల్లాపూర్లో మీల్స్ వచ్చేసి 70 రూపీస్ అంట, బాగుంది. ఇది చిక్బల్లాపూర్ బస్ స్టాప్ అండి. సో ఇక్కడి నుంచి మనకి ఈషా ఫౌండేషన్కి ఉంటాయి. బస్సులో అయితే 20 రూపీస్ తీసుకుంటాడు, బయట ఆటోలు కూడా ఉంటాయి 50 రూపీస్ తీసుకుంటాడు. సో టైం లేని వాళ్ళు ఆటో ఎక్కేసేయండి, టైం ఉన్న వాళ్ళ వాటికి హ్యాపీగా బస్సులో వెళ్ళిపోండి. సో బస్ స్టాండ్ ఇలా బోర్డు పెట్టి ఉంటుందండి, 19th అనమాట. ప్లాట్ఫారం నెంబర్ 19 ఇక్కడ వస్తుందంట.
రూపాయలు తీసుకుంటాడు, హ్యాపీగా ఎక్కిసేయండి. అయ్యా ఇషా ఫౌండేషన్ బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ రెండు బస్సులు జనాలు. సో బస్ స్టాండ్ నుంచి ఆటోకి వెళ్తే మనకి ఒకరికి 50 రూపాయలు తీసుకుంటారండి. బస్కి అయితే 20 రూపీస్ అనుకుంటా. సో గైస్ బస్ కోసం వెయిట్ చేసి లాస్ట్కి ఆటో ఎక్కాము. 50 రూపీస్ అంట పర్ హెడ్. ఆటో బయలుదేరుతుంది. దాదాపు 1 అవర్ వెయిట్ చేసాము బస్ కోసం. వర్షం పయ్యా ఆటోలో ఎక్కితే పై నుంచి కాకపోతే వాటర్ కూడా. సో గాయస్ ఫైనల్గా అయితే ఇషా ఫౌండేషన్ దగ్గరికి వచ్చేసాము. ఈ ఆటోకి వచ్చామండి బస్ స్టాండ్ నుంచి. సో మనకి బస్ స్టాప్ నుంచి చిక్బల్లాపూర్ నుంచి ఆటోలు ఉంటాయి అనమాట. 50 రూపీస్ తీసుకుంటాడు. బస్సుల కోసం చాలాసేపు వెయిట్ చేసాం కానీ బస్సులు రాలేదండి. ఎదురుగా అనిపిస్తుంది కదా ఆదియోగి స్టాచ్యూ. దీనికోసం ఎంత దూరం వచ్చాము, లోపలికి వెళ్దాం. సో ఆదియోగి స్టాచ్యూకి వెళ్ళాలంటే మనం కోయంబత్తూరు దాకా వెళ్ళక్కర్లేదండి. ఇక్కడ మన బెంగళూరులో చిక్బల్లాపూర్ దగ్గర కూడా ఉందన్నమాట. ఇది చెప్పుల స్టాండ్. ఇక్కడ మనం చెప్పులు వదిలేసేయాలి. ఇది వచ్చి ఇన్ఫర్మేషన్ సెంటర్ అండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ చెప్తారనమాట. హాయ్ హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? గౌరీబిద్. సో ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. మొత్తం ఇవి పెట్టేశారండి ఫెన్సింగ్ లాగా. జనాలు ట్రై చేస్తున్నారండి పట్టుకోవడానికి, టచ్ చేయడానికి. బట్ కానీ ఎక్కువ ఫెన్సింగ్ ఎక్కువ పెట్టాడు, అందుకే తెలివిగా. సో గైస్ చూసారు కదా ఆదియోగి స్టాచ్యూ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. వర్షం పడుతుంది, ఇంకా బ్యూటిఫుల్గా ఉంది వర్షం పడుతుంటే. వర్షం నీళ్ళు అలా జారుతూ ఉన్నాయి. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ 7:30కి లేజర్ షో వస్తాడు. లేజర్ షో కోసం వెయిట్ చేస్తున్నాడు. వర్షం పడితే వేయనట్టున్నాడు. చినుకులు పడి అది ప్రొజెక్టర్ పాడవుతుందంట. చూద్దాం, 7:30 వరకు అయితే చూద్దాం. లక్కీగా వర్షం పడిపోతే ఈరోజు లేజర్ షో చూడొచ్చు, లేదంటే మళ్ళీ రావాలి. సో అందరూ లేజర్ షో కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు 7:30 అవుతుందా అని చూద్దాం, ఎంత టైం పడుతుందో. ఇక్కడ మీకు శివ స్టాచ్యూ దొరుకుతుంది, ఒకసారి చూపిస్తాను మీకు. ఎంత అవుతుందో తెలియదు కాస్ట్. ఒకసారి లోపలికి వెళ్ళి కాస్ట్ ఎంత కనుక్కుందాం.
సో ఇది వచ్చి మెటల్ అంటండి, అందుకని 4900 పెట్టారు. ఇది కూడా మెటల్ అనేది 13,750 ఉంది. ఈ శాల్వా ఇవి ప్లాస్టిక్ అంట యాక్చువల్లీ. సో జనాలు అయితే ఇవి ఫస్ట్ ఇది మెటల్ అనుకుంటున్నారు, బట్ ఇది మెటల్ కాదు. అక్కడ చూడండి మేఘాలు కొండని తాకుతూ ఉన్నాయి. సరౌండింగ్స్ మటుకి చాలా బాగుంది ఇక్కడ. అండ్ మళ్ళీ ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ. మొత్తానికి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి చాలా అంటే చాలా కష్టపడి వచ్చాను. బస్సులు లేవు, ఆటోలు ఏమో ఎప్పుడో ఒకటి ఉంది, బట్ లక్కీగా మొత్తానికి అయితే చేరుకున్నాను. గైస్ దీని ఆదియోగి స్టాచ్యూ హైట్ చెప్పలేదు కదా, 112 feet హైట్ అండి. చాలా హైట్ ఉంది, మామూలుగా లేదు. స్టాచ్యూ మొత్తం చూసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ కూర్చొని భయ్యా రిలాక్స్గా. క్లైమేట్ మటుకి సాయంత్రం పూట. మీరు నా సజెషన్ ఏంటంటే మీరు డే టైంలో రావడం కన్నా ఈవినింగ్ టైంలో రండి, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో గాయ్స్ లేజర్ షోకి అయితే టైం అయింది. జనాలందరూ వెనకాల చూసారా కూర్చొని ఉన్నారు. ఇవన్నీ స్పీకర్స్ అన్నమాట. ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత మొత్తం బ్లాక్ కదా, దాని మీద లేజర్ షో వేస్తారు శివుడి పైన. We request you to please come to the seating area. చలో లేజర్ షో కూడా అయిపోయింది. దట్స్ ఆల్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి, ఫుడ్ కావాలంటే ఇక్కడ ఫుడ్ తినొచ్చు. లేజర్ షో అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలంటే మనకి చిక్బల్లాపూర్కి ఇలా ఆటోస్ ఉంటాయండి. సేమ్ 50 రూపీసే. మన చిక్బల్లాపూర్ బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తారు. ప్రజెంట్ నేను చిక్బల్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాయండి. అయితే 7:55కి ట్రైన్ ఉందన్నమాట. ఆల్రెడీ 7 o'clock అవుతుంది. టికెట్ తీసుకొని ట్రైన్ జర్నీ చేద్దాం పదండి. ఇది చిక్బల్లాపూర్ రైల్వే స్టేషన్. స్టేషన్ మడికి భలే గుడ్డగా ఉంది. ఇక్కడ చిక్కబల్లాపూర్ నుంచి యలహంకకి 30 రూపీస్ తీసుకున్నాడండి. ఐ గెస్ 2 hours జర్నీ అనుకుంటా. మధ్యలోనే నేరేడు పళ్ళు తీసుకున్నా పొద్దున్నే, ఊరికే జస్ట్ ఫ్రూట్స్. సో గైస్ నెక్స్ట్ యలహంకనే అంట. రెడీ అయిపోయాము. ఓ ఇక్కడ ఏదో లేక్ కూడా ఉంది. సో గాయస్ ఫైనలీ యలహంక జంక్షన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ అయితే మనకి చిక్బల్లాపూర్ నుంచి యలహంకకి 30 రూపీస్ తీసుకుంటాడండి, 1 hour జర్నీ. అదే మీరు బస్సులో వస్తే
చిక్బల్లాపూర్ నుంచి యలహంకకి బస్సులో 70 రూపీస్ అంట, 2 hours జర్నీ. బెటర్ ట్రైన్ యూస్ చేసుకోండి, సబర్బన్ ట్రైన్ ఇక కనబడుతుంది కదా, ఆ ట్రైన్ యూస్ చేసుకోండి. మళ్ళీ యలహంక నుంచి చిక్బల్లాపూర్ వెళ్ళేటప్పుడు కూడా మీకు మార్నింగ్ ట్రైన్ టైమింగ్స్ చెప్తాను. మార్నింగ్ 8:55కి ఇక్కడ ఉందండి యలహంకలో. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మటుకి మార్నింగ్ 7:50కి 7:55కి ఉంది. ఇషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూస్ని దర్శించుకోవాలంటే మనకి 6 AM నుంచి రాత్రి 8 o'clock వరకు ఉందండి. 8 o'clockకి క్లోజ్ అయిపోతుంది అనమాట. అండ్ లేజర్ షో వచ్చి 7:30కి స్టార్ట్ అవుతుంది, 8కి క్లోజ్ అవుతుంది. మీకు నైట్ పూట మీకు ఆటోస్ ఉన్నాయండి ఫ్రీక్వెంట్గానే, డోంట్ వరీ. అండ్ స్టే అయితే లేదండి ప్రస్తుతానికి, చిక్బల్లాపూర్లో ఉంది. ప్రజెంట్ నేను యలహంక స్టేషన్లో ఉన్నానండి. సో యలహంక నుంచి సికింద్రాబాద్ ట్రైన్ లాక్ చేద్దాము. అయితే నా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock ఉంది. ఫైనల్గా 6 o'clock వచ్చిందండి ట్రైన్. సో ఎక్కేద్దాం పదండి. సికింద్రాబాద్ అయితే వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. దట్స్ ఆల్ గైస్, సీ యు సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, JakstockCom, JAKSTOCK.com. ఇందులో HD వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ JakstockCom.